పిల్లలు సమ్మర్ హాలిడేస్‌లో రోజు ఏదో ఒకటి తినాలి అని అడుగుతూనే ఉంటారు కదండీ! ఏం స్నాక్స్ చేయాలా అనే టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఇలా జంతికలు చేసుకున్నారంటే అచ్చం బయట షాప్‌లో కొనుక్కొచ్చుకున్నట్లే సూపర్ క్రిస్పీగా వస్తాయి. నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతూ ఒకటి తింటే ఇంకోటి తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటాయి. ఒకటి తుంపి చూపిస్తాను చూడండి. ఎంత క్రంచీగా ఎంత గుల్లగా ఉన్నాయో. చూస్తున్నారు కదా! చూస్తుంటేనే తినాలి అనిపించేంత టేస్టీగా ఉన్నాయి కదా! అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్‌లోకొస్తే ఇక్కడ ఈ కప్పుతో 4 కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. అంటే 1 కేజీ వరకు బియ్యం ఉంటాయండి. ఈ రైస్‌ని శుభ్రంగా 1కి 2 సార్లు నీట్‌గా కడిగేసేసుకొని ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే రేషన్ బియ్యంతో అయితే అచ్చం షాప్‌లో చేసుకున్నట్లే గుల్లగా బావుంటాయండి. ఇప్పుడు అదే కప్పుతో కప్పు నిండుగా పచ్చిశనగపప్పు తీసుకోవాలి. 4 కప్పుల రైస్‌కి 1 కప్పు నిండుగా పచ్చిశనగపప్పు అయితే సరిపోతాయి. ఈ మెజరింగ్ కప్స్ అయితే అందరి ఇళ్లల్లో ఉంటాయి కాబట్టి నేను దీంతో చూపిస్తున్నానండి. మీరు కావాలంటే గ్లాస్‌తో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ కప్పుతో ముప్పావు కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. మనం చట్నీ చేసుకుంటాం కదండీ! పుట్నాల పప్పు, తినే శనగపప్పు అంటాం. వీటిని వేసుకోవాలి. ఇది వేయటం వల్ల జంతికలు చాలా గుల్లగా, టేస్టీగా వస్తాయి. నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతూ చాలా కమ్మగా ఉంటాయండి. అలాగే అదే కప్పుతో పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఈ మెజర్‌మెంట్‌తో చేస్తే జంతికలు చాలా టేస్టీగా, క్రిస్పీగా వస్తాయి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారండి. వీటినన్నిటిని మిషన్‌కిచ్చి చక్కగా పిండి పట్టించుకోవాలి. బాగా మెత్తగా పిండి పట్టించుకోవాలండి. మీరు కావాలనుకుంటే బయట షాప్‌లో దొరికే బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు. 4 కప్పుల బియ్య పిండికి 1 కప్పు శనగపిండి. ఇవి 2 కలిపి 1 కప్పు ఉండాలండి. వీటిని చక్కగా జల్లించుకోవాలండి. ఈ టిప్‌ని మాత్రం మర్చిపోవద్దు. జల్లించుకుంటేనే మన జంతికలనేవి చక్కగా క్రంచీగా వస్తాయండి. లేదంటే గట్టిగా వస్తాయి. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. వీటిని చక్కగా జల్లించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండికి సరిపడా 1 కేజీ బియ్య పిండికి 1 ½ టేబుల్ స్పూన్ వరకు వాము అనేది వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల మనం వేసిన శనగపప్పు, పుట్నాల పప్పు ఇవన్నీ అరిగేలాగా మంచిగా ఉపయోగపడుతుందండి. అలాగే కడుపు ఉబ్బరం లేకుండా కూడా ఉంటుంది. వాముని చేత్తో ఇలా కాస్త క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. జంతికలు కొంచెం కారం కారంగా ఉంటేనే చాలా బావుంటాయి కదా! ఇప్పుడు మీ రుచికి తగినట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే ఒక అర స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే అరుగుదలకు కూడా చాలా మంచిది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే వేసుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోవాలండి. వేయించిన నువ్వులు కాదండి, నార్మల్ నువ్వులే వేసుకొని ఈ ఉప్పు, కారం మొత్తం పిండిలో బాగా కలిసే విధంగా చేత్తో చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాగబెట్టుకున్న నూనెని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలండి. నూనె బాగా మరిగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు పిండి నురగలుగా ఇలా రావాలండి. అలా వస్తేనే ఆయిల్ పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు. ఈ టిప్ వల్ల జంతికలు బాగా గుల్లగా, క్రిస్పీగా వస్తాయి. ఈ టిప్‌ని మాత్రం మర్చిపోవద్దు. మీకు కావాలంటే ఈ ఆయిల్‌కి బదులుగా బటర్ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఉండే బటర్‌ని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నా చాలా బావుంటుంది. ఇప్పుడు ఆయిల్ మొత్తాన్ని పిండికి బాగా పట్టేలాగా చేత్తో చక్కగా కలుపుకోవాలి. చేత్తోలో చక్కగా రబ్ చేస్తూ ఇలా కలుపుకోవాలి. పిండిని ఇలా చేత్తో గట్టిగా పట్టుకుంటే ముద్దలా రావాలండి. అప్పటి వరకు కూడా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా వస్తే మన పిండి అనేది అన్నీ పర్ఫెక్ట్‌గా కలిసినట్లే. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయినాయండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒక పక్కగా అనుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను చూడండి. ఇది మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. మనం ఎక్కువ క్వాంటిటీలో పిండిని చేస్తున్నప్పుడు పిండిని మొత్తం ఒకేసారి కలిపేయకుండా 3, 4 సార్లుగా కలుపుకుంటే ఫస్ట్ చేసుకున్న జంతికలు ఎంత గుల్లగా, ఎంత క్రిస్పీగా వస్తాయో చివరి వరకు కూడా అలాగే వస్తాయండి. చూస్తున్నారు కదా! ఇలా కొద్దిగా పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా లైట్ సాఫ్ట్‌గా ఉండే విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! చేత్తో బాగా మర్దన చేస్తున్నట్లు కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కొద్దిగా పిండిని కలుపుకుంటే చివరి వరకు కూడా మంచి గుల్లగా వస్తాయండి. ఇలా 2 వాయిల సరిపడా పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు జంతికల గొట్టాన్ని తీసుకోవాలి. ఇలాంటి జంతికల ప్లేట్‌ని పెట్టుకొని ఈ జంతికల గొట్టాన్ని కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న పిండిని సరిపడా పెట్టుకోవాలి. మరి పై వరకు నింపేయకుండా కొద్దిగా స్పేస్ ఉండేలా పెట్టుకోవాలి. ఇలా చక్కగా రెడీ చేసేసుకుని మిషన్‌ని చకచకా జంతికలు వేసేసుకోవచ్చండి. ఇలాంటి మిషన్ ఉంటే మనం ఎన్ని జంతికలైనా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక కొద్ది పిండిని వేసి చూసుకోవాలి. పిండి వేసిన వెంటనే పైకి వచ్చేస్తే ఆయిల్ పర్ఫెక్ట్‌గా హీట్ అయినట్లే. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని చక్రాల్లా ఒత్తేసుకోవాలండి. మనం జంతికలు వేసుకునేటప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ జంతికలని వేసుకోవాలి. లేదంటే పై వరకు హీట్ వచ్చేస్తుంది.
చూడండి ఇలా వేగుతున్నప్పుడు పైన నురగలుగా వస్తుంది కదా, ఈ నురగ మొత్తం తగ్గిపోయేంత వరకు జంతికలను వేయించుకోవాలి, వెంటనే కదపకూడదు. అలాగే జంతికల గొట్టంలో పిండి పెట్టుకునే ముందు పిండిని చేత్తో ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా చేస్తే చివరి వరకు కూడా జంతికలు బాగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు చూడండి జంతికలు ఎంత చక్కగా వేగాయో, పైన ఉన్న ఆయిల్ నురగ మొత్తం తగ్గిపోయింది కదా, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మరి కాసంత పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. ఇలా చిన్న టిప్స్ అండి. పిండిని బాగా జల్లించుకోవాలి. అలాగే పిండిలో ఆయిల్ వేసుకున్నప్పుడు ఆ ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. జంతికల గొట్టుకంలో పెట్టుకున్న ప్రతిసారి కూడా పిండిని బాగా చేత్తో బాగా రబ్ చేసుకుంటూ బాగా కలిపేసేసుకొని ఇలా జంతికలా వేసుకోవాలి. ఇలా చిన్న టిప్స్ ఫాలో అయి చేస్తే మన జంతికలు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. అచ్చం షాప్ నుంచి తెచ్చుకున్నట్లే మంచిగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే ఇరా కరిగిపోయేలా ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అవుతూ పిండి మొత్తాన్ని ఇలానే చేసేసుకోవాలండి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా వేయించేసుకొని జంతికల్ని ఇలా తీసుకోవాలి. ఈ హాలిడేస్కి మీ పిల్లలకి తప్పకుండా ఈ జంతికల్ని ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఆయిల్ అనేది అసలు ఏమాత్రం చేతికి అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో డెఫినెట్గా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.